తిరుపతికి సంబంధించినటువంటి కిరణ్ రాయల్ గారి వ్యవహారంలో రకరకాల మలుపులు, రకరకాల కోణాలు, రకరకాల ఆరోపణలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం గత 4, 5 రోజులుగా. సో ఇప్పుడు కిరణ్ రాయల్ గారు చెప్పే వర్షంలో ఏం ఆల్రెడీ వేరే దగ్గర ఇలాంటి ఇష్యూస్ చేసి ఉన్నది, ఈ మీద కేసులు ఉన్నాయి అని చెప్పి అన్నారు. అలానే ఆమెను అరెస్ట్ కూడా చేశారు. అలానే కిరణ్ రాయల్ గారు కూడా కొన్ని ఫైనాన్షియల్ వ్యవహారాల వల్ల అరెస్ట్ చేశారు. ఇదంతా ఒక త్రోవలో పోతున్నప్పుడు నిన్న లక్ష్మి గారు మాట్లాడుతూ లక్ష్మి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఏదైతే తిరుపతి ప్రెస్ క్లబ్ ఉందో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. ఆమె మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఏంటి ఆ విషయం అంటే, కిరణ్ రాయల్ గారు తనకి ఎప్పుడో చెప్పినట్టుగాను. సో కిరణ్ రాయల్ గారు ఏం చెప్పారు అని అంటే, నేను ఎవరి గురించి అయినా ఎలా మాట్లాడినా నాకు ఎటువంటి సమస్య రాదు, ఎందుకంటే నా వెనుక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదేంటి, జనసేన పార్టీ నాయకులు అందరి వెనక కూడా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా. ఎందుకంటే తన పార్టీకి సంబంధించినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నాయకుల వెనక కూడా పవన్ కళ్యాణ్ గారు కనబడుతూనే ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారి పన్నా కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కానీ జనసేన పార్టీ నాయకులు అందరిలో కూడా కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈమె చెప్పిన పర్టికులర్ గా ఈమె రేజ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది అని కిరణ్ రాయల్ గారు లక్ష్మి గారికి చెప్పినట్టు ఆమె ప్రెస్ మీట్ లో చెప్పారు. అప్పటి వరకు నాకు ఎలా అనిపించిందంటే, ఈ కోణాన్ని పర్టికులర్ గా ఈ కిరణ్ రాయల్ గారు లక్ష్మి గారి ఇష్యూని చూసుకుంటే ఇది పర్సనల్ ఎజెండాగా, ఎందుకంటే వాళ్ళిద్దరు పర్సనల్ లైఫ్ గురించి సంబంధించి కానీ ఇప్పుడు ఇద్దరు కూడా వివాహేతర సంబంధమే పెట్టుకున్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని వీడియోలు రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో వీళ్ళు చైన్లు మార్చుకునే విధానం కానీ లేదా మాట్లాడుకునే పద్ధతి కానీ కొన్ని స్టెప్లో చూసుకుంటే కిరణ్ రాయల్ గారు కూడా కొంచెం తగ్గి మాట్లాడాల్సిన అవసరం ఉంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే తను కూడా మాట్లాడే విధానము కొంచెం వేరే కోణంలో తీసుకెళ్ళింది. రైట్, ఇది ఎప్పటి వరకు గత 4, 5 రోజుల్లో నేను అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితిలో ఇది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారం కిందనే చూసాం మేము. సరే, కిరణ్ రాయల్ గారు పార్టీలో కీలక స్థానంలో ఉన్నారు, ఆయనకి పార్టీలో ఒక మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఎంతో కొంత పార్టీకి రంగు ములిపారు. సరే, అప్పటికి కూడా జనసేన పార్టీ ఇమీడియట్ గా స్టాండ్ తీసుకుంది. కిరణ్ రాయల్ గారికి కొద్ది రోజుల పాటు ఏ కార్యక్రమాలకు హాజరవ్వకూడదని చెప్పి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది.